ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు రావచ్చు అంటున్నాను? ఈజీగా జగన్మోహన్ రెడ్డి 110 to 135 ఈజీగా వస్తాయి. ఓకే. ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే చాలా విమర్శలు జరుగుతున్నాయి అపోజిషన్ పార్టీ నుంచి. సరైన రోడ్లు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, దాంతోపాటు సరైన ఎంప్లాయ్మెంట్ లేక బయట రాష్ట్రాలకు వచ్చేస్తున్నారని చెప్పేసి. ఈ విషయం గురించి మీరు ఏం మాట్లాడతారు? అదే ఎంప్లాయ్మెంట్ అంటే 2014 నుంచి 2019 ఉన్నప్పుడు మొత్తం ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్, ఫార్మా ఎంప్లాయీస్ మొత్తం ఏపీలో ఉండి జగన్మోహన్ రాగానే మొత్తం వెళ్ళిపోయారా? డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 17 మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కాదా? ఇప్పుడు పోర్ట్లు బిల్డ్ చేస్తుండు, అది డెవలప్మెంట్ కాదా? ఇప్పుడు ఫిషర్ హార్బర్స్ అది డెవలప్మెంట్ కాదా? అంటే వీళ్ళ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి కమ్మోళ్ళ భూములకు రియల్ ఎస్టేట్ భూమి తెచ్చి దాన్ని కోట్లకు అమ్మితే డెవలప్మెంటా? అదేనా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కృష్ణా డిస్టిక్ ఉన్నటువంటి భూములు మొత్తం వాళ్ళే చౌదరీస్, వాళ్ళ భూములకు రేట్లు వచ్చి వాళ్ళు మొత్తం ఒక రేంజ్లో ఉండి మొత్తం ఏంది రియల్ ఎస్టేట్ చేసి వెంచర్లు వేసి మొత్తం బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్ముకుంటే డెవలప్మెంటా? అదేనా డెవలప్మెంట్? సో ఇక దాంతోపాటు ఇన్ కేస్ ఇప్పుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయిన తర్వాత సో డెవలప్మెంట్ విషయానికి వస్తే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే మేనిఫెస్టోలోనే 100% క్లియర్ చేస్తారనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి అనేట ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు లెక్క మేనేజర్ కాదు. చంద్రబాబు అనేట ఆయన ఒక మేనేజర్, జగన్మోహన్ రెడ్డి అనేట ఆయన ఒక లీడర్ అనేట ఆయనకు ఒక విజన్ ఉంటుంది. దాని ప్రకారం పనిచేస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏదో ఇక్కడ హైదరాబాద్లో టవర్లు కట్టించానంటే ఇక నువ్వు టవర్లు కట్టించుడు కాదు, నీకంటే ముందే 400 ఏళ్ళ ముందే ఇక్కడ నిజాం డెవలప్ చేసిన దాంట్లో ఒక స్టోన్ అంతకుముందు కాంగ్రెస్లో వేసిందే, నువ్వు వచ్చినప్పుడు కొంచెం డెవలప్ అయింది. దాన్ని చూసుకొని నేను మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించిన, కంప్యూటర్నే నేను కనిపెట్టిన, అసలు కంప్యూటర్ అంటే ఏందో ప్రపంచానికి నేనే చూపించిన అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ అంటే అది.